హలో అండి, నమస్తే. దిస్ ఈజ్ డాక్టర్ శిల్ప, ఆబ్స్ట్రిషన్ అండ్ గైనకాలజిస్ట్, ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్ ఇన్ డాక్టర్ శిల్ప ఉమెన్స్ క్లినిక్, కొండాపూర్. నేను ఈరోజు చెప్పదలుచుకున్న టాపిక్, కొంతమంది ఏదైతే లాస్ట్ చేసిన వీడియోలో స్ట్రెస్ ఇన్కాంటినెన్స్ గురించి కానీ అంటే యూరిన్ లీకేజ్ సమస్య గురించి ఏదైతే వీడియోస్ చేశామో అది చూసి చాలామంది పేషెంట్స్ వచ్చి కొన్ని డౌట్స్ అడిగారండి. ఆ డౌట్స్ని క్లారిఫై చేయదలుచుకున్నాను. ఫస్ట్ డౌట్ వాళ్ళకు వచ్చింది ఏంటంటే, యూరిన్ లీకేజ్ ఈ సమస్యకి ఎవరెవరు ఏ టైంలో తీసుకోవాలి, కరెక్ట్ టైం, రైట్ టైం టు టేక్ ద ఎఫ్ఎంఎస్ టెక్నాలజీ థెరపీ ఏదైతే ఉందో ఏ టైంలో కరెక్ట్గా తీసుకోవాలి, ఏది కరెక్ట్ టైం, ఎప్పుడైనా తీసుకోవచ్చా, ఈ క్వశ్చన్ చాలామంది అడిగారు. సో వీళ్ళందరికీ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఎఫ్ఎంఎస్ థెరపీ ఏదైతే యూజువల్లీ దాని దృష్టిలో పెల్విక్ మజిల్ స్ట్రెంథనింగ్ ఏదైతే దాని యాక్షన్ ఉంటుందో ఆ స్ట్రెంథనింగ్ అనేది ఎక్కువగా డెలివరీ అయిన తర్వాత ఎప్పుడైతే పెల్విక్ మజిల్ టెక్స్చర్ కానీ డయాఫ్రమ్ కానీ ఎప్పుడైతే లూజ్ అవుతుందో ప్రెగ్నెన్సీ టైంలో, డెలివరీ తర్వాత ఆ ప్రొసీజర్, ఆ ప్రాసెస్లో ఎప్పుడైతే లూజ్ జరుగుతుందో దాని స్ట్రెంథనింగ్ అనేది పోస్ట్ డెలివరీ జనరలీ అడ్వైస్ చేయడం జరుగుతుంది. పోస్ట్ డెలివరీ అంటే 6 నుంచి 8 వారాల తర్వాత, ఇమీడియట్లీ డెలివరీ తర్వాత ఇవ్వడం జరగదు. 6 నుంచి 8 వారాల గ్యాప్ తర్వాత వాళ్ళకి ట్రీట్మెంట్ అంటూ స్టార్ట్ చేసినట్టయితే, థెరపీ అంటూ తీసుకోవడం జరిగినట్లయితే వాళ్ళకు నెంబర్ ఆఫ్ సెషన్స్ అనేది తక్కువ పడుతుంది. టెక్స్చర్ కానీ, మజిల్ స్ట్రెంథనింగ్ కానీ, ఈచ్ అండ్ ఎవ్రీ మజిల్ ఫైబర్కి మంచి యాక్షన్ వచ్చి ఆ స్ట్రెంథనింగ్ జరగడానికి నెంబర్ ఆఫ్ సెషన్స్ అంటూ తక్కువగా స్ట్రెంథనింగ్ వచ్చేయడం జరుగుతుంది. ఆ యూరిన్ లీకేజ్ సమస్య ఏదైతే వస్తుందో, వచ్చే అవకాశాలు ఉంటాయో వాళ్ళకి మంచిగా ఈ ట్రీట్మెంట్ ఎఫెక్టివిటీ అనేది వస్తుంది. సో కరెక్ట్ ఏజ్ వచ్చేసి 6 to 8 వీక్స్ ఆఫ్టర్ డెలివరీ. కానీ కొంతమందికి ఉంటుంది, ఎప్పుడు డెలివరీ కాకుండా ప్రెగ్నెన్సీ అవ్వకుండా కొంతమందికి 20 years ఆఫ్ ఏజ్ గ్రూప్ తోటి మజిల్ వీక్నెస్, బ్లాడర్ మజిల్ టోన్ అనేది సరిగ్గా లేనప్పుడు వాళ్ళకి లీకేజ్ సమస్య అంటూ ఉంటుంది. వీళ్ళకి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది మజిల్ లూజ్నెస్ కానివ్వండి, ఎప్పుడైతే గైనకాలజిస్ట్కి మీకు ఈ సమస్యతో బాధపడుతున్నప్పుడు గైనకాలజిస్ట్ని కన్సల్ట్ అయినట్టయితే ఆ గైనకాలజిస్ట్ మీ మజిల్ ఎంత వీక్ ఉంది అనేది మీకు కొన్ని ఎగ్జామినేషన్ ద్వారా కానీ కొన్ని సమస్యని పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాత గైనకాలజిస్ట్ సజెస్ట్ చేయడం జరుగుతుంది. మీకు యాక్చువల్లీ ఇన్వేజివ్ థెరపీ అవసరమా, నాన్ ఇన్వేజివ్ థెరపీ అంటే ఆపరేషన్ పద్ధతిలో అవసరమా, మెడిసిన్స్తో ఏమన్నా ట్రీట్మెంట్ చేయగలుగుతామా, లేదా నాన్ ఇన్వేజివ్ ఆర్గానిక్ పద్ధతి అర్థమయ్యేలా చెప్పాలి అంటే ఏ రకమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఇచ్చే ఎఫ్ఎంఎస్ థెరపీ అంటూ హెల్ప్ అవుతుందా లేదా అనేది. సో ఈ సమస్యని పరంగా మీకు ట్రీట్మెంట్ 20 yearsలో ప్రెగ్నెన్సీకి ఇర్రిలవెంట్ ఉన్నప్పుడు ఆ సమస్య స్టార్ట్ అవుతూనే దాని గురించి మీరు కన్సల్ట్ అయ్యి ఏ రకమైన పద్ధతి పాటించాలి. సో సింపుల్గా ఉన్నప్పుడు, చిన్నగా ఉన్నప్పుడు సమస్యని పరిష్కరించుకోవడం అనేది సరైన పద్ధతి. సో దీని తర్వాత కొంతమందికి ప్రెగ్నెన్సీ తర్వాత కానీ వీళ్ళందరికీ ఈ సమస్య అంటూ ముందు తలెత్తకుండా డైరెక్ట్లీ ఏజ్ తర్వాత అంటే 45 సంవత్సరాల ఏజ్ రిలేటెడ్ ఎప్పుడైతే మజిల్ వీక్నెస్ అంటూ జరుగుతుందో ఆ టైంలో మీకు మజిల్ వీక్నెస్ స్టార్ట్ అవుతుంది. యూరిన్ లీకేజ్ సమస్య ఎప్పుడైతే దగ్గినా, తుమ్మినా లేదా ఎక్కువ అబ్డామినల్ ప్రెషర్ పడినా అంటే సడన్గా లేచినా, ఒకవేళ ఆటలు ఆడేటప్పుడు కానీ ఎక్సర్సైజెస్ చేసేప్పుడు కానీ యూరిన్ లీకేజ్ సమస్య అంటూ వస్తున్నప్పుడు ఇమీడియట్గా మీరు డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ఈ థెరపీస్ తీసుకున్నట్టయితే మీకు చాలా హెల్ప్ అవుతుంది. సో ఇది ఒక ప్రశ్న అడగడం జరిగింది. సో దీనికి ఎప్పుడు తీసుకోవాలి అనే దానికి క్వశ్చన్ మీకు ఆన్సర్ వచ్చిందని అనుకుంటున్నాను. సో ఇలాంటి క్వశ్చన్, ఇలాంటి డౌట్స్ ఎవరికైనా ఉన్నట్టయితే, దీనికంటే మించి ఇంకా కొత్త డౌట్స్ ఏమన్నా ఉన్నట్టయితే కామెంట్ సెక్షన్లో ఇచ్చినట్టయితే మేము ఆన్సర్ చేయడం జరుగుతుందండి. సో మీకు ఇది హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. నమస్తే.